శాసనసభలో నిన్న జరిగిన పరిణామాలన్నీ కూడా పాత్రికేయ మిత్రులకు తెలుసు. అత్యంత కీలకమైన 15 లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీద చర్చ జరిగితే ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఊకతంపుడు ఉపన్యాసాలతో ప్రజలను విద్యార్థులను మభ్యపెట్టే విధంగా మాట్లాడి అర్థాంతరంగా నిన్న సభను వాయిదా వేసుకొని పోవడం జరిగింది. దానికి నిరసనగా నిన్న అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరం కూడా సాయంత్రం 6:30 గంటల వరకు శాసనసభలో కూర్చొని నిరసన తెలిపితే మార్షల్స్ పెట్టి మమ్మల్ని గట్టి వేయించడం జరిగింది. ఈనాడు సభ ప్రారంభమైన వెంటనే నిన్న ఏ అంశాన్నైతే అర్థాంతరంగా వాయిదా వేసుకొని పోయిందో దాని మీద చర్చ జరగాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరైన సమాధానం విద్యార్థులకు ఇవ్వవలసిందే. వాళ్ళ భవిష్యత్తును చీకట్లోకి నెట్టొద్దని చెప్పి డిమాండ్ చేస్తే క్వశ్చన్ అవర్ తర్వాత చర్చకు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. అయితే చర్చకు తీసుకున్న సందర్భంగా ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయిగా దోషిగా నిలబెట్టింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. డిప్యూటీ స్పీకర్ గారికి సభను వాయిదా వేయమని చెప్పి సైగ చేసింది శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారు. ఏ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా సభ్యుల మైకు కట్ చేసే విధంగా, సభ్యులను సభలో నుంచి బహిష్కరించే విధంగా మాట్లాడుతుంటే అర్ధాంతరంగా గొంతు నొక్కమని చెప్పి నిరసన తెలిపాల్సిన సందర్భము. అదే విధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా స్పీకర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి తమ కనుసైగల ద్వారా సభను నడపాలని సభను నడుపుతూ ఉంటే మీ గౌరవానికి భంగం కలుగుతుంది. ఇవాళ డిప్యూటీ స్పీకర్ గారికి జరిగిన అవమానం రేపు స్పీకర్ గారికి జరగదనే గ్యారంటీ లేదు. కాబట్టి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ప్రభుత్వం కనుసైగల ద్వారా సభను నడపకుండా తమ విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్చను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా శాసనసభలో ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి జరిగిన చర్చలో ముఖ్యమంత్రి గారు విస్పష్టంగా కొన్ని అంశాల మీద ప్రకటన చేస్తారని మేము ఆశించాం. కానీ వారు 15-16 ఫీజులకు మాత్రమే హామీ ఇచ్చిండ్రు. 16-17కు సంబంధించి 2500 కోట్ల పైగా ఫీజు బకాయిలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా హామీ ఇవ్వలేదు. ఈరోజు 4410 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ప్రైవేటు యూనివర్సిటీల, ప్రైవేటు కళాశాలలకు కానీ 15 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నది. కానీ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు మాత్రమే మార్చి 31వ తారీఖు లోపల చెల్లిస్తామనే విధంగా సభకు హామీ ఇచ్చింది. మిగతా వాటికి హామీ ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వ వైఖరి ఈనాడు పేద విద్యార్థులను చదువుకోకుండా నిలువరించడానికి, నిరోధించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్రైవేట్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలా మంది పీఈడీలు, డిఈడీలు, ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, వాళ్ళకు ఈ విద్య అవసరమా అని మాట్లాడారు. మొట్టమొదట బడుగు బలహీనులకు, బీసీలకు, దళితులకు, గిరిజనులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. చదువు అనేది, విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, మానవ వికాసం కోసం చదువుకుంటాము. విద్య రాని వాడు వింత పశువు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇవాళ విద్య అనేది ప్రభుత్వ ఉద్యోగం కోసమే చదువుకుంటున్నారు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిండ్రో ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి ఇది ఉదాహరణ. తన పెట్టుబడి పెత్తందారి పోకడలతో పేదల పిల్లలు చదువుకుంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారన్న సంగతిని ఆయన గుర్తించి పేద విద్యార్థులు చదువుకోకుండా ఉండడానికి ఎన్ని అవసరమైతే అన్ని అవరోధాలు కల్పించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు ముఖ్యమంత్రి గారు మొట్టమొదట బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే మేము ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి మీరెవరు చదువుకోవద్దని. విద్య అనేది వికాసాన్ని ఇస్తుంది. విద్య అనేది అభివృద్ధికి కొలబద్ద. ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలలో మన రాష్ట్రంలో చదువుకున్న ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఉండే ప్రతి 10
జరిగిన చర్చ అర్థాంతరంగా ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనలు కానీ క్లారిఫికేషన్స్ కానీ వినకుండా నిన్న అంతా పోయేదాకా ఆందోళన చేసి ఈరోజు ప్రభుత్వం దాన్ని వదిలి మాట్లాడటానికి దాని వివరాలు కావాల్సి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం నిన్నేదో చెప్తుంది అదే ఈరోజు చెప్పి దాటేసింది దీని మీద పాపం చేసింది. చరిత్రలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అసెంబ్లీని కొనసాగిస్తూ ప్రతిపక్షాలను గౌరవిస్తూ ప్రతిపక్షాలు కోరిన మేరకు అదనంగా 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అసెంబ్లీని కొనసాగిస్తూ ఈ రోజు నిన్న జరిగినటువంటి ఫీ రింబర్స్మెంట్ మీద 2 గంటలు చర్చ జరిగితే 2 గంటల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎంలు కలిసి 1:15 మాట్లాడితే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి ఇది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల సమస్యపై నేనే సమాధానం ఇస్తా అని చెప్పి 45 నిమిషాలు సమాధానం చెప్పిన తర్వాత సభ వాయిదా పడ్డ తర్వాత మళ్ళీ రాద్ధాంతం చేసి మేము సభలో మాట్లాడేటప్పుడు బయటకు వచ్చి మాట్లాడే ప్రతిపక్షాలు సభ ముగించిన తర్వాత సభలో కూర్చుంటాం, సభలో పడుకుంటామని చెప్పి రచ్చ చేస్తా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాద్ధాంతాలకు పోకుండా విద్యార్థుల సమస్యను గౌరవిస్తూ మళ్ళీ ఈ రోజు సభలో క్వశ్చన్ అవర్లో అర్ధగంట మాట్లాడి దాని తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకులకు 45 నిమిషాలు క్లారిఫికేషన్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకులైనటువంటి కాంగ్రెస్ బట్టి విక్రమార్క గారు మాట్లాడి చెప్పిందంత చెప్పిన తర్వాత బైకాట్ చేసుకోవడం ఇది సబబు కాదు, ఇది ప్రజలు కూడా క్షమించాలని నేరం అని చెప్పి ప్రతిపక్ష నాయకులకు నేను తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి చర్చ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో హుందాగా నిజంగా మీకు చర్చతో సంతృప్తి లేనట్టయితే ఖచ్చితంగా విద్యార్థుల పట్ల మీకెంతైతే ప్రేమ ఉందో అంతకంటే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా క్లారిఫికేషన్ లో కావాల్సినంత సమయం తీసుకొని మాట్లాడండి. సరి అయిన పద్ధతిలో మేము ఏం చేస్తున్నామో అన్ని విషయాలు చెప్తామన్న తర్వాత సభాపతి గారు అన్ని పక్షాలకు అవకాశం ఇచ్చి మాట్లాడించిన తర్వాత వారు అనుకున్నారు, నేను బయట జరిగినటువంటి చర్చను గమనించిన తర్వాత వారు అనుకున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం దేశజాలకు పోతుంది, పోయేటట్టుగా వాతావరణాన్ని నెలకొల్పుదాం, తద్వారా పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు రాష్ట్రానికి వచ్చిండ్రు, ఆయన విలువైన సమయం సభా సమయం కంటే చాలా గొప్ప సమయం అని భావించి ఆ సభలో పాల్గొనడానికి ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి కేవలం ఈ సభా సమయాన్ని వృధా చేస్తూ పార్టీ ఉనికి కోసం ఏదైతే నిరసన తెలిపి వెళ్లిపోవడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా విద్యార్థులు కానీ ఈ సమాజం కానీ మిమ్మల్ని క్షమించదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు చాలా విషయాలలో బయట మాట్లాడేది ఒకటి ఉంటుంది, లోపలికి వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకొకటి ఉంటుంది. కారణం ఏంటంటే మాట్లాడడానికి అంశాలే లేవు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ ఇది పేదల పక్షపాత ప్రభుత్వంగా, విద్యార్థుల పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మొన్న చూసిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణ విషయంలో కూడా ఒక పెద్ద ఆయుధం ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి ఆ ఆయుధం పనికొస్తుంది అని భావించి కోల్తాపడ్డటువంటి సంగతి సభ యావత్తు కూడా పెద్దలు జానారెడ్డి గారే అభినందన తెలుపుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు అదే వాతావరణం కనిపించింది. పెద్దలు జానారెడ్డి గారు కొంత విఘ్నతతో కొంత సభకు గౌరవం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి రిప్లైకు సమాధానంగా ఎక్కడ అభినందనలు తెలుపుతారో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బోల్తపడుతుందో అనే ఒక భయంతో ఎల్ఓపిని పక్కన పెట్టి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం నిజంగా చాలా అనుభవం. పుస్తకాలు రెఫర్ చేస్తాడు, అనుభవంతో మాట్లాడతాడు అనుకున్నాం. కానీ ప్రొటెస్ట్ చేయడానికి కూడా 10-15 నిమిషాల సమయాన్ని తీసుకొని సభలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తా ఉంటే వీళ్ళు వ్యవహారం వేరుంది, ఎజెండా వేరుంది. ఈ పార్టీలతోన ఈ ప్రజలకు విద్యార్థులకు ఉపయోగం లేదని నిర్ధారణకైతే మేము యువకులుగా విద్యార్థి నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళుగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఏదైతే ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కాంగ్రెస్ పార్టీ కంటే చాలా డీటెయిల్ అంశాలను లేవనెత్తడం జరిగింది. ప్రతి అంశానికి ముఖ్యమంత్రి గారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత వారు ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం
ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం జరిగింది. ఒకవేళ ధన్యవాదాలు తెలియజేసినట్టయితే అంతర్గతంగా నాయకత్వం విషయంలో పోట్లాటలు వస్తాయనే ఉద్దేశంతో బయటికి పోయినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. మీరు మీ అంతర్గత కుమ్ములాటలు, మీ నాయకత్వం కోసం, మీ పార్టీలో ఎదుగుదల కోసం సభా సమయాన్ని వృధా చేయొద్దు. విద్యార్థుల సమస్యల విషయంలో సానుకూలంగా వాళ్ళని రెచ్చగొట్టకుండా ఈరోజు విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల పట్ల మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాలను ప్రతి విద్యార్థుల్లోకి తీసుకుపోవాలని తప్పిస్తే విద్యార్థులను ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి జరుగుతున్నటువంటి భూసేకరణ లోపభూయిష్టంగా ఉంది అని, భూ నిర్వాసితులకు సరి అయినటువంటి న్యాయం జరగడం లేదని, ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిందని, ఇప్పటికే యావత్ భారతదేశంలో ఆమోదయోగ్యమైనటువంటి అన్ని ప్రభుత్వాలు ఆమోదించినటువంటి భూసేకరణ చట్టం 2013లో యథావిధిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగించాలని, అప్పుడే సరైన న్యాయం జరుగుతుందని ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ పెడచెవిన పెట్టి నియంత్రిత ధోరణితో, ఒంటెత్తు పోకడతో ఒక్క కాంగ్రెస్ నిన్న మరి ఈరోజు ఫీజుల విషయంలో, విద్యా విషయంలో, నిరుద్యోగుల విషయంలో అనేక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము, అందుకే కాలేజీలు ఎందుకు, బీఈడీ కాలేజీలు ఎందుకు, సిఈడీ కాలేజీలు ఎందుకు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు అని చెప్పి వీళ్ళందరికీ మనం ఉద్యోగాలు ఇవ్వలేము, ఉద్యోగాలు ఇవ్వాలంటే చిన్న విషయమా అని చెప్పి అవహేళనగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చదువు అనేది ఉద్యోగం కోసమే కాదు, చదువు విజ్ఞానం కోసం. చదువుకున్న వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళందరూ అమెరికాకి పోయారు, ఆస్ట్రేలియాకి పోయారు, కెనడాకి పోయారు, ఫ్యాక్టరీలు పెట్టారు, కంపెనీలు పెట్టారు, ప్రైవేట్. చదువు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమే చదువుతలేరు, అందుకే చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయినా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఉద్యోగాలు ఎడికేస్తా మాట్లాడు. ఉద్యోగాలు చదివిన వాళ్ళందరికీ ఇవ్వమని అడుగుతలేము మేము, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయమంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయమని అడుగుతున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్ పోస్టులు, అదేవిధంగా లెక్చరర్ పోస్టులు, యూనివర్సిటీ పోస్టులు, అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులు 2 లక్షల పోస్టులు ఖాళీ ఉంటే నామమాత్రంగా గ్రూప్ 1 కింద 1000 పోస్టులు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ నానబెడుతున్నాడు, అదేవిధంగా కేవలం ఒక 3000 ఇంజనీరింగ్ పోస్టులు అన్ని డిపార్ట్మెంట్ కలిసి నింపారు. 2.5 సంవత్సరాలు దాటింది, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. ఒక్కొక్క నిరుద్యోగి అబ్బాయిలు 35 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంటే, వాళ్ళ శక్తియుక్తులను వృధా చేసుకుంటుంటే ఇది ఉద్యోగాలు ఎట్కెళ్ళిస్తారని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 5 లక్షల మంది నిరుద్యోగులు నీడి లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ చేసి రోడ్ల మీద వెళ్తుంటే, ఇంకొక వైపు టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు పెట్టుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే వెంటనే టీచర్ పోస్టులకు భర్తీ చేయాలి. ఇన్ని రోజులు ఏదో ఒక సాగు చెప్పాడు, రేషనలైజేషన్ అని కొన్ని రోజులు సాగరిస్తాడు, కోర్టుల కేసున్నదని కొన్ని రోజులు సాగరిస్తాడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని చెప్పి కొన్ని రోజులు సాగరిస్తాడు. అదేవిధంగా జిల్లాల విభజన అని ఈ విధంగా నాకు సాకుతోటి 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు అన్ని సాకులు అయిపోయినాయి, ఇప్పుడెందుకు భర్తీ చేస్తలేనని నేను అడుగుతున్నా. అందుకే ఇమ్మడే నోటిఫికేషన్ చేసి 50,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే ఒక్క ఎమ్మెల్యేని, ఒక్క మంత్రిని కూడా నియోజకవర్గాలలో తిరగనివ్వమని చెప్పి ఈ ప్రభుత్వం
ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన హెచ్చరిస్తున్నా. అదేవిధంగా గ్రూప్ వన్ లేదు దిక్కు అదే ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వేకెన్సీలు ఏడున్నాయి అని అంటున్నాడు. 31 జిల్లాలు చేసిర్రు. ఏ ప్రభుత్వ ఆఫీస్ పోయి చూడండి, అటెండర్ లేడు, ఆఫీసర్ లేడు, ఖాళీ కుర్చీ సూపరింటెండెంట్ లేడు, సీనియర్ అసిస్టెంట్ లేడు, కంప్యూటర్ ఆపరేటర్ లేడు. అంత ఆఫీసర్లన్నీ ఖాళీ కుర్చీతో కనిపిస్తున్నాయి. జిల్లాల విభజన ఎందుకు చేసినావు? ప్రజల వద్దకు పాలనని చెప్పి జిల్లాల విభజన చేసి ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన ఏ విధంగా అవుతుందని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే దాదాపు కొత్త జిల్లాల విభజన వల్ల 30,000 జాబులు భర్తీ చేయవలసి ఉంది. అందుకే ఈ ఉద్యోగాలను